Hi children, how are you? After this Independence Day and Sunday, we are meeting again. Right, we'll have this last part of electromagnetic induction, LR circuits. So L is nothing but self-inductance and R is resistance. And LR circuits. Okay. First case is growth of current in LR circuit. Growth of current in LR circuit. Okay. So we'll have this first growth of current in LR circuit. The L ante inductor యొక్క inductance కదా. R అంటే ఏంటి ఇక్కడ resistance. Inductor use ఏంటి? Inductor on what principle does it work? It resistance అనుకోండి, it opposes the current కదా. Inductor ఏంటి? It opposes the change in current. అర్థమవుతుందా? సో దీనికి ఒక సెల్ కనెక్ట్ చేసాం. Okay, cell is of EMF E and this is connected these two through a switch S. At t is equal to 0, switch అనేది close చేసాం. We have closed the switch. Kirchhoff's voltage law apply చేద్దాం. We apply this Kirchhoff's voltage law. EMF's left hand side రాద్దాం, potential difference right hand side. What is the EMF in the left hand side? E minus LdI by dt కదా. ఇక్కడ induced EMF ఎంత వస్తుంది? LdI by dt కదా. is equal to ఏమని రాయాలి? IR అని రాస్తాం. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ IR కదా. సో IR ని ఎదురు పక్క తీసుకొద్దాం. E minus IR is equal to LdI by dt. Okay. di by E minus IR is equal to ఎంతనా 1 by L dt అని రాస్తాం. రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, జీరో కరెంట్ ఇనిషియల్ గా 0 ఉంది అనుకుందాం. స్విచ్ ఎప్పుడు క్లోజ్ చేసాడు? స్విచ్ ఈస్ క్లోజ్డ్ ఎట్ t is equal to 0. స్విచ్ క్లోజ్డ్ ఎట్ t is equal to 0. ఓకే, అప్పుడు ఇనిషియల్ గా కరెంట్ 0 ఉంది, ఫైనల్ గా I కరెంట్ పాస్ అవుతుంది 0 to t. ఓకే, ఇక్కడ ఇంటిగ్రల్ 1 dt అంటే t కదా. ఇక్కడ దీని ఇంటిగ్రేషన్ ఎంత? log E minus IR by minus R అని వస్తుంది. బేస్ E కదా, 0 to I. ఓకే, దాంట్లో ద లిమిట్స్ అండ్ ఇక్కడ 1 by L dt వస్తుంది. 1 by L dt. ఈ మైనస్ ఆర్ ని అవతలపక్క పట్టుకెళ్దాం. లాగ్ ఇక్కడ E మైనస్ IR డివైడెడ్ బై E అని వస్తుంది. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మైనస్ RT బై L. ఇంటిగ్రల్ dt చేస్తే t కదా వచ్చేది. ఇక్కడ బేస్ E ఉంది అంటే 1 మైనస్ IE బై R IR బై E is equal to e power వస్తుంది. e power minus RT by L. ఇది అర్థమైందా? ఇక్కడ ఈ పార్ట్ అర్థమైందా? log A base E is equal to x అనుకోండి. A ఎంత అవుతుంది? e power x కదా. అంటే E by E 1 రాశాను, మిగతా E దీని కింద రాశాను. అర్థమైందా? సరే, ఇక్కడ నుంచి మనం I అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. we can calculate I by R, IR by E is equal to 1 minus e power minus RT by L. I ఎంత వస్తుందంటే
E by R into 1 minus e power minus RT by L వస్తుంది. ఈ E by R ని maximum current అంటాం, and that is denoted by I naught. Maximum current అంటే I naught ఎంతంటే E by R. Okay, that is the maximum current. అంటే ఇక్కడ ఈఎంఎఫ్ అంతా ఇక్కడ డ్రాప్ అవ్వాలి. E by R is the maximum current. ఫైనల్ గా t is equal to infinity దగ్గర ఇది మైనస్ RT by L అని వచ్చింది కదా, మైనస్ RT by L. t ఇన్ఫినిటీ పెట్టాం అనుకోండి, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ జీరో కదా, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ జీరో. అర్థమవుతుందా? e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1 by e పవర్ ఇన్ఫినిటీ అంటే 1 by ఇన్ఫినిటీ జీరో. తర్వాత అదే ఇన్ఫినైట్ టైం తర్వాత లాంగ్ టైం అంటాం. ఫర్ వెరీ లాంగ్ టైం కరెంట్ మాక్సిమం అటైన్ అవుతుంది, అండ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ E by R. అర్థమవుతుందా? అప్పుడు లాంగ్ టైం తర్వాత ఇండక్టర్ అనేది ఒక వైర్ లా బిహేవ్ చేస్తుంది. ఇండక్టర్ విల్ జస్ట్ బిహేవ్ లైక్ ఏ వైర్. అంటే కరెంట్ చేంజ్ అవ్వట్లేదు అనుకోండి, ఇంకా దాని అక్రాస్ LdIdt ఉండదు కదా, dIdt 0H వస్తుంది. ఓకే, సరే. తర్వాత గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. ఇఫ్ యూ డ్రా ఏ గ్రాఫ్, ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్, ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ గ్రాఫ్ అంటాం. ఈ గ్రాఫ్ E by R ఎప్పుడు టచ్ అవుతుంది? ఆఫ్టర్ ఇన్ఫైనైట్ టైం. ఆఫ్టర్ ఇన్ఫైనైట్ టైం E by R టచ్ అవుతుంది. దిస్ ఈస్ కరెంట్. గ్రోత్ ఆఫ్ కరెంట్ అంటాం, అదే కదా సైడ్ హెడింగ్, గ్రోత్ ఆఫ్ కరెంట్. కరెంట్ కాన్స్టెంట్ ఎప్పుడు అవుతుంది? ఆఫ్టర్ ఇన్ఫైనైట్ టైం. వాట్ ఇస్ ద మాక్సిమం కరెంట్ అంటే E by R అని రాస్తారు. అర్థమవుతుందా? And there the inductor will just behave like a wire. Okay, LdIdt ఉండదు కదా, I కాన్స్టెంట్ అయితే. తర్వాత మనకి L by R సెకండ్స్ తర్వాత కరెంట్ ఎంత ఉంటుంది? L by R సెకండ్స్ 1 minus e power minus RT by L కదా. అంటే టైం బదులు L by R పెట్టండి, e power minus 1 వస్తుంది. e power minus 1 వాల్యూ 0.37 అమ్మా, 0.37 అంటే ఇది 0.63 I naught వస్తుంది. అంటే కరెంట్ 63% ఆఫ్ ద మాక్సిమం వాల్యూ ఎప్పుడు రీచ్ అయింది? L by R సెకండ్స్ అంటాం. దాన్ని టైం కాన్స్టెంట్ ఆఫ్ LR సర్క్యూట్ అంటారు. టైం కాన్స్టెంట్ ఆఫ్ LR టౌ అని రాస్తాం. టైం కాన్స్టెంట్ ఆఫ్ LR సర్క్యూట్ ఏంటమ్మా? L by R. అంటే L by R సెకండ్స్ తర్వాత కరెంట్ 63% ఆఫ్ ద మాక్సిమం వాల్యూ రీచ్ అయింది. అర్థమవుతుందా? కరెంట్ రీచ్డ్ 63% ఆఫ్ ద మాక్సిమం వాల్యూ, దాన్ని టైం కాన్స్టెంట్ ఆఫ్ LR సర్క్యూట్ అంటే. అదే మనకి కెపాసిటర్ రెసిస్టర్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫార్ములా వచ్చింది, Q ఈజ్ ఈక్వల్ టు Q నాట్. Q నాట్ అంటే ఇక్కడ CE అని రాసాం, ఇంటూ 1 minus e పవర్ మైనస్ T by CR అని వచ్చింది. అక్కడ టౌ ఎంత వచ్చింది? CR సెకండ్స్ తర్వాత కెపాసిటర్, ఇది మాక్సిమం ఛార్జ్ కెపాసిటర్ లో CR సర్క్యూట్ గుర్తుందా? CR సర్క్యూట్ 63% ఆఫ్ ద మాక్సిమం ఛార్జ్ ఎప్పుడు స్టోర్ అవుతుంది? CR సెకండ్స్ తర్వాత. దట్ CR ఈస్ కాల్డ్ ద టైం కాన్స్టెంట్ ఆఫ్ CR సర్క్యూట్. ఆ టైం తర్వాత ఛార్జ్ 63% ఆఫ్ ద మాక్సిమం ఛార్జ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇనీషియల్ గా కరెంట్ ఎంత ఉంది చెప్పండి? సర్క్యూట్ లోని కరెంట్ 0 ఉంది.
ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి, e పవర్ 0 1 కదా, ఈ 1 ఇక్కడ -1 రెండు క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. అంటే ఇనీషియల్ గా వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్? కరెంట్ ఈస్ 0 ఇనీషియల్ గా. ఇది అపోజ్ చేస్తుంది కదా, అర్థమవుతుందా? మొత్తం ఈఎంఎఫ్ అంతా ఇక్కడే డ్రాప్ అవుతుంది, ఇక్కడ ఉండదు, ఇంకా ఐఆర్ అన్నది ఉండదు. ఐఏ లేనప్పుడు ఐఆర్ ఎలా ఉంటుంది, అర్థమవుతుందా? సో ఇనీషియల్లీ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ 0 అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ నాట్ ఎంత అవుతుందంటే E by R అవుతుంది. ఐ నాట్ విల్ బి ఈక్వల్ టు E by R. ఓకే, just note down this. What is the time constant of LR circuit? Tau ante enti? Tau is called the time constant. Time constant. After that time, current in the circuit will become 63% of the maximum current. Maximum current enta? Identi I ki T ki graph is exponentially increasing graph. What is the graph? We will be getting exponentially increasing. First fast increase avutundi, tarvata slow ayipotundi. Danne exponentially increasing graph antam. Adavutunda? అండ్ ఫైనల్ గా ఇక్కడ ఎనర్జీ హీట్ రూపంలో డిసిపేట్ అవుతుంది, ఇక్కడ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ అవుతుంది. ఓకే, what is the graph between current and time? Exponentially increasing graph. ఇవన్నీ గుర్తుంటాయా? రైట్, I'll just erase this. ఈ గ్రాఫ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. డెరివేషన్ ఈజ్ ఓకే కదా? అంటే what is the EMF generated across inductor minus LdI/dt కదా. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? IR. తర్వాత I ఉన్న టర్మ్స్ అన్ని DI కింద తెచ్చుకోవాలి. మిగతా అంతా dt, ఇంటిగ్రల్ dt అంటే TA కదా. ఇక్కడ ఇది లాగ్ వస్తుంది, ఇక్కడ లాగ్ E మైనస్ IR డివైడెడ్ బై మైనస్ R అని వస్తుంది. ఇక్కడ -RT/L అని వస్తుంది. ఓకే, E పవర్ -RT/L. ఇక్కడ దాకా అర్థమైందా? రేస్ చేస్తానే. నెక్స్ట్ విల్ గో ఫర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ LR సర్క్యూట్స్, డీకే ఆఫ్ కరెంట్. ఇప్పటిదాకా అంటే బ్యాటరీ లేదనమాట. నెక్స్ట్ కేస్ లోని బ్యాటరీ ఇస్ నాట్ దేర్ ఇన్ ద సర్క్యూట్ అండ్ వి విల్ సీ హౌ ద కరెంట్ ఇన్, అంటే ఇనీషియల్ గా ఇండక్టర్ లో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఉంది. ఇనీషియల్ గా కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఉంది, అర్థమవుతుందా? అండ్ ఇనీషియల్ గా సర్క్యూట్ లో కొంత కరెంట్ ఉంది. ఇనీషియల్ కరెంట్ ఈజ్ I0. ఓకే, ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేసాం. I0 ఇస్ ద ఇనీషియల్ కరెంట్. ఓకే, ఇక్కడ కరెంట్ తగ్గుతూ ఉంటది, అందుకే డీకే ఆఫ్ కరెంట్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ వాట్ ఈస్ ద సైడ్ హెడింగ్ నౌ? డీకే ఆఫ్ కరెంట్ ఇన్ LR సర్క్యూట్. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ఇక్కడ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అప్లై చేస్తే ఏమొస్తుంది? -LdI/dt. ఈఎంఎఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రాస్తాం. DI డివైడెడ్ బై I is equal to -R/L into dt. ఇలా రాయొచ్చా? రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయాలి. ఇనీషియల్ కరెంట్ I0 అన్నాను కదా, ఫైనల్ కరెంట్ I అనుకోండి కొంత టైం తర్వాత. సో ఇక్కడ లాగ్ వస్తుంది, లాగ్ I. లిమిట్ ఏంటి చెప్పండి? లిమిట్స్ I0 to I. ఇక్కడ -RT/L అని వస్తుంది. ఓకే, ది అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాగ్ I మైనస్ లాగ్ I0 అంటే లాగ్ I/I0 కదా. బేస్ E is equal to -RT/L. అర్థమవుతుందా? తర్వాత I/I0 ఎంత అవుతుంది? I/I0 will be equal to E power -RT/L. అంటే I ఎంత వస్తుందమ్మా? I0 into E power -RT/L. ఓకే, రైట్. So where I0 is the initial current, right?
ఇది ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ గ్రాఫ్ వస్తుంది. యూ విల్ బి గెటింగ్ ద ఎక్స్పోనెన్షియల్లీ ఫాస్ట్ గా డిక్రీజ్ అవుతుంది, తర్వాత కరెంట్ స్లో డౌన్ అయిపోతుంది, డిక్రీజ్ అవడం స్లో అయిపోతుంది. ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ గ్రాఫ్. t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర కరెంట్ జీరో అవుతుంది. at t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ I విల్ బి జీరో. అంటే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1 బై e పవర్ ఇన్ఫినిటీ కదా, అంటే 1 బై ఇన్ఫినిటీ. 1 బై ఇన్ఫినిటీ అంటే జీరోయే కదా. ఓకే, అలాగే L బై R సెకండ్స్ తర్వాత at t ఈజ్ ఈక్వల్ టు L బై R సెకండ్స్, దీన్ని టైం కాన్స్టెంట్ అంటాం కదా. What is this called? Time constant of the circuit. Time constant. I ఎంత వస్తుందంటే I0 into e power minus 1 అవుతుంది. e power minus 1 ఎంత అని చెప్పాను? 0.37 కదా. 0.37 అంటే 0.37 I0 అంటే ఆఫ్టర్ L by R seconds, after L by R seconds, current in the circuit will become 37% of the maximum current. అదవుతుందా? 37% of the maximum. ఈ L by R seconds ఏమంటారు? టైం కాన్స్టెంట్. టైం కాన్స్టెంట్ ఆఫ్ LR సర్క్యూట్. టైం కాన్స్టెంట్ ఆఫ్ CR సర్క్యూట్ ఏంటి? అక్కడ చార్జ్ డిక్రీజ్ అవుతుంది కదా, కెపాసిటర్ రెసిస్టర్ ఇలా కలిపినప్పుడు. What is the time constant? Q is equal to Q0 into e power minus t by CR ఇలా వచ్చేది. అక్కడ టైం కాన్స్టెంట్ CR అని రాసాడు, ఇక్కడ L by R అని రాయాలి టైం కాన్స్టెంట్. అర్థమవుతుందా? And what is this graph? This graph is exponentially decreasing అంట. ఇందాకది exponentially increasing. ఇదేంటమ్మా? exponentially decreasing graph. కరెంట్ ఫాస్ట్ గా డిక్రీజ్ అవుతుంది, తర్వాత స్లో అయిపోతుంది. Note down this. Let us do some problems based on this topic, and tomorrow I will teach you LC oscillations. Okay, first LR circuits growth and decay మీద problems ఉన్నాయి చేద్దాం. Okay, నోట్ చేసుకోండి. ఫస్ట్ కరెంట్ ఎలా తగ్గుతుంది? ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్. దీని మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్. చార్జ్ అండ్ ఫ్లో. చార్జ్ అంటే కరెంట్ తెలుసు కదా, ఇంటిగ్రల్ ఐడిటీ చేయాలి. చార్జ్ ఎలా, ఎంత చార్జ్ ఫ్లో అయింది అని అడుగుతాడు, ఒక పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సర్క్యూట్ లోంచి. ఇంటిగ్రల్ ఐడిటీ చేయాలి. ఎందుకంటే ఐ కాన్స్టెంట్ కాదు, ఇక్కడ ఐ మారిపోతుంది. వాట్ ఈస్ ద పవర్ డిసిపేటెడ్ అక్రాస్ రెసిస్టర్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. పవర్ అంటే I² R కదా, ఐ తెలుసు మీకు. కాకపోతే యూ హావ్ టు గో ఫర్ అంటే పవర్ అంటే I² R. అండ్ వాట్ ఈస్ ద టోటల్ హీట్ ఎనర్జీ లిబరేటెడ్? ఇంటిగ్రల్ I² R dt రాయాలి. ఇంటిగ్రల్ I² R dt. I² అంటే దీని స్క్వేర్. సో ఇలాగా చాలా క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ అట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఫార్ములా అంటే ½ Li² కదా. ఓకే, just note this down. We'll do some problems. Just I'm erasing this, right? Let's go for this problems part. So first problem for us today. Okay, first problem is like this. An ideal coil of 10 Henry
is joined with a, and L value ఇచ్చాడు 10 Henry, is joined with a resistance of 5 ohms, okay, and with a battery of 5 volts EMF. 5 volts EMF. 2 seconds తర్వాత what is the current in the circuit? Current formula ఏంటి? E by R into 1 minus e power minus RT by L కదా, అర్థమవుతుందా? E by R అంటే 5 by 5 into 1 minus e power minus 5, 2 seconds తర్వాత by L. L ఎంత? 10. అంటే టైం 2 తీసుకోవాలి, అంటే 1 minus e power minus 1 వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం. ఓకే, let us go for the next problem. Second one. Okay. There is an inductor of 400 millihenry. It is connected in a circuit like this. 400 millihenry. And there is a switch here. And resistance is 2 ohms, and here the resistance is R1. R1 is equal to 2 ohms. Rendu resistance lo 2 ohms ichchadu. Because battery yokka EMF 12 volts ichchadu. Okay, what is the potential drop? Switch is closed at t is equal to 0. T is equal to 0 దగ్గర switch is closed. Switch is closed. What is the potential drop across inductor as a function of time? As a function of time, and potential drop across inductor అంటే LDA by dt కదా, LDA by dt. ముందు ఇక్కడ కరెంట్ కట్టాలి. ఇక్కడ కరెంట్, ఈడ కరెంట్ I1 అంటానే, I అంటాను. I is nothing but E by R. E by R into 1 minus e power minus RT by L. R T by L. L ఎంత? 400 into 10 power minus 3. అంటే 0.4 అని రాయాలి. 400 into 10 power minus 3 is equal to ఎంత? 0.4 కదా. అంటే ఇది 0.4. ఓకే, this is 6 into 1 minus e power minus 5t వస్తుంది. మనకి LDA by dt కావాలి. is asking what is the potential drop across inductor as a function of time. 400 into 10 power minus 3 into d. దీని డెరివేటివ్ ఎంత? what is the derivative of this? 6 into 5 into e power minus 5t. అదే కదా దాని డెరివేటివ్ I. di by dt చేయాలి కదా. ఇక్కడ ఎంత? 30 ఇక్కడ 10 power minus 3 క్యాన్సిల్ అవుతుంది, 12 వస్తుంది. ఇక్కడ 12 into e power minus 5t. అర్థమైందా? Right, just note down this another problem we can go. ఇది అక్కర్లేదులేండి. ఇక్కడ కరెంట్ ఎప్పుడు కాన్స్టెంట్ 12/2. ఇక్కడ ఎప్పుడు కాన్స్టెంట్. ఇక్కడ కరెంట్ మారుతూ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ ఉంటుంది. ఇక్కడ 12 volts EMF ఉంటే ఇక్కడ కూడా 12 ఉంటుంది. ప్యారలల్ కదా రెండుని. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ డైరెక్ట్ గా 12/2 అని వేసింది. ఒకటే కన్సిడర్ చేశాను. E by R. E by R into 1 minus exponential of minus RT by L. Okay. Next time, no problem. So the third problem for today. In an LR circuit connected to a battery of EMF E, LR circuit connected to a battery of EMF E. Okay. And switch is closed at time t is equal to 0. Time t is equal to 0 దగ్గర switch close చేశారు. If E denotes the magnitude of induced EMF across the inductor,
magnitude of induced EMF across the inductor small e అన్నాడు and current in the circuit is I. E కి I కి గ్రాఫ్ ఎలా వస్తుంది? ముందు కరెంట్ తెలుసు కదా మీకు, కరెంట్ ఈస్ I0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ RT బై L కదా, ఇది కరెంట్. సరే, కరెంట్ వచ్చింది. ఈఎంఎఫ్ అక్రాస్ ఇండక్టర్ ఏంటమ్మా? LdI by dt. దీనికి డెరివేటివ్ చేస్తే మనకి I0 ఇంటూ R బై L కూడా బయటకు వస్తుంది. R బై L క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ e పవర్ మైనస్ RT బై L. అండ్ ఇక్కడ మనకి దీనికి మధ్యలో గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుంది? హౌ విల్ గెట్ ద గ్రాఫ్ అంటే e పవర్ మైనస్ RT బై L బదులు e బై I0 R అని రాయచ్చా? చెప్పండి. ఇక్కడ I is equal to I0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ RT బై L బదులు e బై, ఇది ఎక్స్పోనెన్షియల్, ఇది మామూలు e, ఇది ఆడిచ్చే గ్రాఫ్ లో ఇచ్చిన e అది. ఓకే, అంటే ఎక్స్పోనెన్షియల్ బదులు మనం e బై I0 R అని రాసుకుందాం. ఈ అంటే ఈఎంఎఫ్ అక్రాస్ ఇండక్టర్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాదు అది, అంటే అందుకే ఈఎక్స్పి అని రాస్తాను ఇక్కడ. సరే, ఇక్కడ ఈఎక్స్పి బదులు ఈఎక్స్పి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ డివైడెడ్ బై I0 R అని వస్తుంది. అండ్ I0 లోపల తీసుకెళ్తే సో విల్ గెట్ E is equal to I0 మైనస్ E బై R. అంటే E బై R ఎంత వస్తుంది? I0 మైనస్ I వస్తుంది. ఇది y is equal to mx plus c, ఇది c అన్నమాట, y ఇంటర్సెప్ట్. ఇలా వస్తుందమ్మా గ్రాఫ్. స్ట్రైట్ లైన్ y is equal to m, ఇది y is equal to mx plus c. ఇది నెగిటివ్ స్లోప్ ఉంది కదా, నెగిటివ్ స్లోప్ అంటే ఇలా వస్తుంది గ్రాఫ్. ఈ కి I కి గ్రాఫ్ డ్రా చేయండి. ఈ అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ఇండక్టర్. అదవుతుందా? జస్ట్ నోట్ డౌన్ దిస్. I'll have some water in the meanwhile. So, is this over? Right. We'll go for some more problems. Right, I'm just erasing this. మీరు వీడియో పాజ్ చేసుకొని చూడొచ్చు. You can see the video while pausing it and going back. That is the advantage of YouTube for you. Okay. Next question. That is a part of the electrical circuit, and in that a resistance is there of 4 ohms resistance. Resistor is there of 4 ohms resistance, and an inductor is there of 2 Henry inductance. And current in this part of the circuit is changing like this. Current ఎంత అంటే 10 into e power minus 40 అన్నాడు. 10 e power minus 40 అదవుతుందా? And he is asking what is the potential drop across inductor. So minus L di by dt కదా, అంటే L అంటే 2 di by దీని డెరివేటివ్ ఎంత వస్తుంది? minus 40 into e power minus 40 వస్తుంది. అంటే this is the potential drop, అంటే 80 into e power minus 40. తర్వాత what is the potential difference across A and B అన్నాడు. ఇక్కడ A పాయింట్, ఇది పాయింట్ B. అప్పుడు మనం ఇలా 4 ohms తీసుకుంటాం కదా. ఇక్కడ యాక్చువల్గా కరెంట్ తగ్గుతుంది, ఇది ఎక్స్పోనెన్షియల్ డిక్రీజింగ్ అంటాం దీన్ని. కరెంట్ తగ్గుతున్న కరెంట్ పెంచే విధంగా ఉండాలి. ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్, ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఇదే కదా, 80 into e power minus 40.
అంటే ఇక్కడ విఏబి కావాలంటే ఇప్పుడు బ్యాటరీ అజ్యూమ్ చేయండి, దాని ఈఎంఎఫ్ విఏబి అనుకోండి, కిర్చాఫ్స్ లా అయ్యండి క్లోజ్ లూప్ లో విఏబి ఇక్కడ యాడ్ అయిపోతుంది ప్లస్, ఎందుకంటే మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం అంటే యాడ్ అయిపోతుంది కదా, ఇక్కడ కూడా మైనస్ నుంచి ప్లస్కి ఇలా వస్తున్నాం. 80 into e power minus 40 ప్లస్ ఐఆర్, ఐ ఎంత ఇదే కదా, ఇజ్ ఈక్వల్ టు ఐఆర్. ఐ ఎంతమ్మా 10 into e power minus 40 into r, r అంటే 4 కదా, అంటే ఇక్కడ 40 వస్తుంది. ఓకే, అంటే విఏబి ఎంత వస్తుంది చెప్పండి, విఏబి వి విల్ గెట్ ఇట్ యాజ్ 40 into e power minus 40 minus 80 into e power minus 40. ఓకే, అంటే మనకి -40 into e power minus 40. అంటే చూడండి ఇక్కడ లెన్స్ లా ప్రకారం బ్యాటరీ సింబల్ అక్రాస్ ద ఇండక్టర్, బ్యాటరీ సింబల్ ఎలా డ్రా చేయాలంటే తగ్గుతుంది కదా కరెంట్, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ తగ్గుతున్న కరెంట్ పెంచే విధంగా ఉండాలి కదా, అంటే బ్యాటరీ సింబల్ ఎలా వస్తుంది. ఒకవేళ కరెంట్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని తగ్గించే విధంగా ఉండాలంటే బ్యాటరీ సింబల్ ఎలా వస్తుంది, అపోజ్ చేయాలి. అర్థమవుతుంది, ఇక్కడ కూడా అపోజ్ చేస్తుంది, తగ్గుతున్న కరెంట్ అపోజ్ చేస్తుంది, పెంచుదామని ట్రై చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కావాలంటే అక్కడ ఒక సెల్ అజ్యూమ్ చేయండి, ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ విఏబి అని తీసేసుకోండి, అప్పుడు కిర్చాఫ్స్ లో వేయండి. ఇక్కడ ఎలాగో తెలుసు ఎల్డిఏబైడిటి తెలుసు ఇక్కడ మీకు, అండ్ బ్యాటరీ సింబల్ డ్రా చేసుకోవడంలో జాగ్రత్త వహించాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. For a LR circuit, the time constant is equal to the ratio of energy stored in the inductor to the rate of dissipation of energy in the resistance. Ratio of energy stored in the time constant అంటే L/R రావాలమ్మా. అది ఏమన్నాడు, half Li square divided by time constant. Energy stored in the inductor divided by rate of dissipation of energy in the resistance. Dissipation of energy అంటే I square ఆరే కదా, is equal to, is twice the ratio అంటే 2 times అన్నాడు, అంటే 2 ఎలాగో క్యాన్సిల్ అవుతుంది, కరెక్టే వస్తుంది, that is correct only. The time constant is nothing but 2 times, twice the energy stored in the inductor to the power dissipated across the resistor. Power dissipated across resistor I square ఆరే కదా, energy stored in the inductor half Li square. So first option correct. Okay, single option question ఇది చాలు కదా, ఫస్ట్ ఆప్షన్ సింగిల్ ఆప్షన్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. There is an LR circuit where initial current is I. LR circuit ఉంది, initial current I ఉంది. The total charge that has flown DK circuit అన్నాడు, LR DK circuit. Okay, the initial current is I. Initial current I అన్నాడు. The total charge that has flown through the resistor till the energy in the inductor has reduced to 1/4 of its value. Energy of the inductor అంటే half Li2 square అని రాద్దాం, is 1/4 half I1 square. I1 square అంటే I square అని ఇచ్చాడు, ఇక్కడ I అని ఇచ్చాడు. ఓకే, ఇనీషియల్ కరెంట్ I అని ఇచ్చాడు. ఇది 1/4 ఎప్పుడు అవుతుంది అంటే I2 ఎంత అవ్వాలి, I/2 అవ్వాలి, కరెంట్ హాఫ్ అవ్వాలమ్మా, కరెంట్ హాఫ్ అవ్వాలి. ఈ హాఫ్ అయ్యే లోపు ఛార్జ్ ఎంత ఫ్లో అయింది సర్క్యూట్ లోని, డీకే ఛార్జ్ ఎంత ఇచ్చాడంటే Li/2R అని ఇచ్చాడు. ఛార్జ్ అప్ టు దిస్ టైం Li/2R అని ఇచ్చాడు. ఓకే, సో లెట్ us ఇంటిగ్రేట్ దిస్, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి కదా. అంటే కరెంట్ ఎలా మారుతుంది, ఇనీషియల్ కరెంట్ ఇంటూ e power minus RT/L కదా, అదవుతుందా. ఇంటిగ్రల్ IDT చేస్తే ఏమొస్తుంది మనకి, ఛార్జ్. ఓకే, అదే అడుగుతున్నాడు, ఛార్జ్ అడుగుతున్నాడు. ఓకే, how much charge is flown. మనకి డీకే ఆఫ్ మనకి టైం కావాలి, లోయర్ లిమిట్ 0 వెళ్ళండి, అప్పర్ లిమిట్ కట్టాలి.
decay of current loni how this current is changing with time. అంటే I2 is equal to I1 into e power minus RT by L కదా. అంటే I2 I/2 అవ్వాలమ్మా. ఆ టైం ఎంత వాట్ ఈస్ దట్ టైం అంటే I క్యాన్సిల్ అయింది. ఇక్కడ e పవర్ RT by L 2 వస్తుంది. అంటే RT by L ఎంత వస్తుంది? e పవర్ మైనస్ RT by L 1/2 వస్తుంది కదా. e పవర్ మైనస్ RT by L 1/2 వచ్చింది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అక్కర్లేదు టైం కావాలి మనకి. వి వాంట్ ద టైం. ఇంటిగ్రేషన్ చేయాలి ఇక్కడ. అంటే ఇక్కడ RT by L log 2 వస్తుంది. log 2 RT by L అంటే T ఎంత వస్తుంది? L/R log 2 వస్తుంది. అంటే అది వేయాలి, అప్పర్ లిమిట్ అది వేయాలి. L/R log 2 బేస్ E. ఓకే, ఈ I కాన్స్టెంట్ అండి. ఇది ఇనిషియల్ కరెంట్, అది బయట చేసింది. ఇది e పవర్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వస్తుంది? e పవర్ మైనస్ RT by L డివైడెడ్ బై మైనస్ R by L. అదే కదా ఇంటిగ్రేషన్. తర్వాత 0 to L/R log 2 బేస్ E. సరే, ఇక్కడ Li/R అని వస్తుంది. ఇక్కడ మైనస్ సింబల్ కూడా ఉంది. ఈ మైనస్ సైన్ తీసేద్దాం అనుకున్నాం. ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే e పవర్ 0 1 కదా, మైనస్ e పవర్ మైనస్ R by L ఇంటూ T అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. L/R log 2 బేస్ E. LL క్యాన్సిల్ అయింది, RR క్యాన్సిల్ అయింది. e పవర్ మైనస్ log 2 ఎంతమ్మా? 2 కదా. అంటే మైనస్ ఉంది. అంటే Li/R 1 మైనస్ 1/2 వస్తుంది. అంటే మనకి Li/2R వస్తుంది. Li/2R అంటే ఇక్కడ మనకి అది e పవర్ మైనస్ log 2 బేస్ ని 2 పవర్ మైనస్ 1 అని రాసుకోవచ్చా? అంటే ఇది తీసేది కదా, తీసేస్తే 2 పవర్ మైనస్ 1 ఇక్కడ వస్తుంది. 2 పవర్ మైనస్ 1 అంటే 1/2 అని రాసుకోవచ్చు ఇక్కడ. అర్థమైంది ఎలా చేసామో? క్వశ్చన్ ఏమంటే చూడండి. సీ ద క్వశ్చన్. ఇన్ దిస్ LR decay circuit, what is the charge flown through the circuit when the energy stored is 1/4 the initial energy. ఎనర్జీ స్టోర్డ్ తగ్గిపోతాం కదండి, కరెంట్ తగ్గుతుంది కదా. కరెంట్ తగ్గుతుంది, డీకే కదా. డీకే సర్క్యూట్ అన్నాడు. డీకే సర్క్యూట్ లో కరెంట్ ఎలా మారుతుందో అలా మారుతుంది. I is equal to I0 into e power minus RT by L. ఓకే, అంటే ఎనర్జీ 1/4 అవ్వాలంటే కరెంట్ I/2 అవ్వాలి కదా. కరెంట్ షుడ్ బి I/2. అంటే అక్కడ I/2 పెట్టాను చూడండి. అక్కడ I/2 పెడితే మనకి RT by L ఎంత వచ్చింది చూడండి? log 2 వచ్చింది. అంటే T ఎంత వచ్చింది? L/R log 2 వచ్చింది. అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. ఆ టైంలోని ఛార్జ్ ఎంత ఫ్లో అవుతుంది అంటున్నాడు. ఛార్జ్ అంటే ఇంటిగ్రల్ IDT కదా. కరెంట్ ఏం కాన్స్టెంట్ కాదు. కాన్స్టెంట్ అంటే I into T అని వేస్తే ఉండదు. కరెంట్ కాన్స్టెంట్ కాదు కదా. అర్థమవుతుందా? రైట్. కాకపోతే అప్పర్ లిమిట్ ముందు కట్టుకోవాలి. అదే అప్పర్ లిమిట్ ముందు కట్టాను. ఇది 1/4 అయిందంటే కరెంట్ హాఫ్ అయింది. కరెంట్ హాఫ్ అయిందంటే మనం కరెంట్ ఫార్ములా గుర్తు రావాలి. కరెంట్ ఫార్ములా ఏంటి? డీకేలో I is equal to I0 into e power minus RT by L కదా. అర్థమవుతుందా? So just note down this. We'll do one more problem and save the rest of the problems for tomorrow's class. Okay. అయిపోయిందా? ఇంకో ప్రాబ్లం చేద్దాం. So I'm just addressing this. Okay, just another problem. Last problem, what do you say? That problem can be the last problem for today. Okay, and there is a 3 volt cell
with a resistance R, and there is an inductor L and a resistance R, and there is a cell of EMF 2 volts, and here the current is I. ఇక్కడ V volts ఉంది, ఇక్కడ ఒక స్విచ్ ఉంది, స్విచ్. ఓకే, so this is the diagram, and he is asking what is the current as a function of time. ఇక్కడ current, the answer ఎంత ఇచ్చాడంటే answer is minus V by R into e power minus RT by L. Okay. So when the switch is closed, switch closed at time t is equal to 0. Okay, ఇక్కడ స్విచ్ క్లోజ్ చేశాడు. ఇక్కడ కరెంట్ I1 అంటాను నేను, ఇక్కడ కరెంట్ I1, ఇదంతా I1. I1 ఇది పైకి I వెళ్ళింది, అంటే ఇటు పక్క ఎంత వచ్చింది? I మైనస్ I1, I1 మైనస్ I కదా, పైకి I వెళ్ళింది. మనం I కట్టాలి, ఇక్కడ కరెంట్ కట్టాలి యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్. సో ఇక్కడ రెండు లూప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక లూపు, పైన ఒక లూపు. ఇక్కడ కిర్చాఫ్స్ లా వేద్దాం. ఇక్కడ 3V ఉంది, 3V మైనస్ V, మైనస్ పెట్టాలి అంటే ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తున్నాం, ఇలా వెళ్తున్నాం కదా, ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తున్నాం, ఇలా అంటే మైనస్ V పెట్టాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి రీచ్ అవ్వాలి మళ్ళీ. ఫస్ట్ 3V, ఇది V. తర్వాత ఇక్కడ I1 ఇంటూ R, I1 ఇంటూ R. ఇక్కడ మనకి what is the EMF here? L di by dt, L di1 by dt. కరెంట్ పెరుగుతుంది కాబట్టి ఆ పెరుగుతున్న కరెంట్ తగ్గించే విధంగా ఉండాలి. ఓకే, L di by dt. అంటే ఇక్కడ బ్యాటరీ సింబల్ ఇలా డ్రా చేయాలి. అంటే ఇక్కడ కూడా 3V మైనస్ V, పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తున్నాం కదా, ఎలా వెళ్ళినప్పుడు మైనస్ L di by dt అని వేయాలి. మైనస్ L di1 కదా, L di1 by dt. ఓకే, ఇది అర్థమైందా? కిర్చాఫ్స్ లా ఇక్కడ ఒకటి ఉంది కదా, I1R. ఇక్కడేమో I1 మైనస్ I ఇంటూ R ప్లస్ I1 మైనస్ I ఇంటూ R. దిస్ ఇస్ ఫస్ట్ లూప్. ఫస్ట్ లూప్ లో కిర్చాఫ్స్ లా అప్లై చేశాను. ఓకే, రైట్. అంటే ఇక్కడ కొంచెం సింప్లిఫై చేద్దాం. 2V minus LdI1 by dt is equal to 2I1 into R minus I into R. Okay. తర్వాత ఇక్కడ పై లూప్ లో కిర్చాఫ్స్ లా, దిస్ ఇస్ లూప్ లా ఇన్ సమ్ OA BCD EF. ఓకే, ఈ లూప్ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ దిస్ లూప్? OA BCDO. ఇది లూప్. ఇంకో లూప్ చెప్పండి, పై లూప్ చూడండి, లూప్ DCEF. ఓకే, అంటే V మైనస్ 2V. సో ఈ పై లూప్ లో మనం కిర్చాఫ్స్ లా అప్లై చేసాం అనుకోండి, V మైనస్ 2V కదా, ఇలా వెళ్తాం, ఇలా ఇజ్ ఈక్వల్ టు, అంటే కరెంట్ ఇలా వస్తుంది, మనం ఇలా వెళ్తాం, అంటే మైనస్ పెట్టాలి. సో ఇక్కడ నుంచి V క్యాలిక్యులేట్ చేయొచ్చు. V ఎంత వచ్చింది? I మైనస్ I1 ఇంటూ R. ఇది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. హౌ మచ్ యు ఆర్ గెటింగ్? I1 మైనస్ I ఇంటూ R. ఇది మైనస్ V అని పెడదాం. much you are getting here? I1 minus I into R. I1 minus I into R కదా, V. I1 minus I into R V అని వస్తుంది. అది ఇక్కడ పెడదాం. ఇదేంటిది? కిర్చాఫ్స్ లో ఇన్ ద లోయర్ లూప్. ఇక్కడ కరెంట్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ LdI by dt బ్యాటరీ సింపుల్ ఎలా డ్రా చేయాలి? పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తే మైనస్ పెట్టాలి, మైనస్ LdI by dt. సరే, ఇక్కడ మనకి దీని అవతల పక్క తెచ్చాము, దీని అవతల పక్క తీసుకెళ్ళండి. మైనస్ LdI1 by dt is equal to I1R minus V. అంటే LdI1 by dt ఎంత వస్తుంది?
v మైనస్ i1r వస్తుంది. సరే ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి అంటే di1 డివైడెడ్ బై v మైనస్ i1r. ఓకే, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ 1/l ఇంటూ ఇంటిగ్రల్ dt వస్తుంది. ఇక్కడ లాగ్ వస్తుంది, లాగ్ v మైనస్ i1r డివైడెడ్ బై అంటే 0 to i1 అందాం లిమిట్స్. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. లాగ్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ v వస్తుంది, అంటే లాగ్ a మైనస్ లాగ్ b లాగ్ a బై b కదా. ఇక్కడ బేస్ e వస్తుంది డివైడ్ బై మైనస్ r. ఆ మైనస్ ఆర్ని ఇక్కడ తీసుకెళ్దాం, మైనస్ RT బై L వస్తుంది. ఇంటిగ్రల్ 1dt అంటే టీఏ కదా. సో ఇక్కడ మనకి 1 మైనస్ i1r బై v యు ఆర్ గెటింగ్ ఇట్ యాజ్ e పవర్ మైనస్ RT బై L అని వచ్చింది. అంటే i1r బై v ఎంత వచ్చింది చెప్పండి? i1r బై v 1 మైనస్ e పవర్ మైనస్ RT బై L వచ్చింది. అంటే i1 ఎంత వస్తుంది? v బై r ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ RT బై L. నాకు ఏం కావాలి? i కావాలి. ఐ వాంట్ i బదులు i కదా కట్టాల్సింది. అంటే v ఈజ్ ఈక్వల్ టు ఏముంది అక్కడ? ఈ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు ఏముంది? i1 అంటే రాద్దామే, v బై r మైనస్ v బై r ఇంటూ ఈ పవర్ మైనస్ RT బై L. i1 మైనస్ i ఇంటూ r. ఓకే, ఈ r లోపల తెస్తే ఇక్కడ IR అవుతుంది, ఇక్కడ IR అవుతుంది, ఈ r క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ v క్యాన్సిల్ అవుతుంది. ఈ పార్ట్ని ఎదురు పక్క తెద్దాం, మైనస్ v మైనస్ ప్లస్ అవుతుంది కదా, ఇంటూ ఈ పవర్ మైనస్ RT బై L ఈజ్ ఈక్వల్ టు మైనస్ IR. అంటే i ఎంత వస్తుంది? v బై r, అదే కదా ఆన్సర్, మైనస్ v బై r ఇంటూ ఈ పవర్ మైనస్ RT బై L. ఓకే, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నాకు ఇక్కడ కరెంట్ అడుగుతున్నాడు, ఇక్కడ స్విచ్ టీ దగ్గర 0 దగ్గర క్లోజ్ చేశాడు. ఓకే, కరెంట్ ఇక్కడ i1 అనుకుందాం, ఇది i1, పైకి ఈ కరెంట్ కావాలంటాడు, i కరెంట్. పైకి i వెళ్ళిందంటే ఇటుపక్క ఎంత వచ్చింది? i1 మైనస్ ia కదా. అండ్ ఇక్కడ కిర్చాఫ్స్ లూప్ లో అప్లై చేసాను, కింద లూప్ లో 3v మైనస్ ఇది LA బై dt, ఇది ఇక్కడ EMF, ఇక్కడ మైనస్ v మైనస్ ఎందుకు వచ్చింది? పాజిటివ్ టు నెగిటివ్ వస్తుంది, ఇక్కడ కూడా పాజిటివ్ టు నెగిటివ్ వెళ్ళాం, అది కూడా మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత? i1r. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత? ఇది i1 మైనస్ i ఇంటూ r. అదే రాసాను అది. తర్వాత ఈ పై లూప్ లో కిర్చాఫ్ లో అప్లై చేస్తే ఈ పై లూప్ లో v మైనస్ 2v అని రాయాలి ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం ఇలా వెళ్తున్నాం, కరెంట్ ఇలా వస్తుంది, మైనస్ పెట్టానే, మైనస్ ఆఫ్ i1 మైనస్ i ఇంటూ r. మరి i1 మైనస్ i ఇంటూ r ఎంత వస్తుంది? v వస్తుంది. ఆ v తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది, యుల్ బి గెటింగ్ లైక్ దిస్. తర్వాత i1 ఉన్న టర్మ్స్ దీని కింద తీసుకురండి, మరి ఇంటిగ్రేట్ చేయాలి కదా. di1 బై v మైనస్ i1r. ఇక్కడ లిమిట్స్ 0 to t అప్లై చేస్తాం. 1/x dx log x కదా, ఇది లాగ్ వస్తుంది. ఫస్ట్ అప్పర్ లిమిట్, తర్వాత లోయర్ లిమిట్. i1 లో లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే log v మిగిలిపోతుంది, అంటే log a మైనస్ log b log a బై b కదా. ఇంకా లోపల డెరివేటివ్ చేసి రెసిస్టెన్స్ ని కింద డివైడ్ చేసినప్పుడు ఈ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకెళ్ళిపోయాను, మైనస్ RT బై L. అంతే కదమ్మా. డిఫరెన్షియేషన్ ఏం చేస్తారు? లోపల ఉన్న ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేస్తారు, ఇక్కడ డివైడ్ చేయాలి. ఇక్కడ మైనస్ r వస్తుంది, మైనస్ r ఇక్కడ తీసుకెళ్ళాను. సరే, ఇక్కడ నుంచి i1 వచ్చింది, వి గాట్ i1. ఈ i1 తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే i వస్తుంది. అర్థమవుతుందా? ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. Okay, bye, take care.